హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు చూస్తున్న లోకల్ అలర్ట్స్ న్యూస్. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి ప్లీజ్. నాగార్జున డైలాగ్తో కళ్యాణ్ విన్నింగ్ స్పీచ్. చివరిలో తనుజ గురించి ఏం చెప్పాడంటే, ఒక కామన్గా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ హౌస్లోకి అడుగుపెట్టి జవాన్ కళ్యాణ్ పడాల చివరి 105 రోజుల అలుపెరగని పోరాటం తర్వాత సరి లేరు నీకెవరు అంటూ బిగ్ బాస్ ట్రోఫీని ముందాడాడు. టాప్ 2 నిలిచిన తనుజ కళ్యాణ్ ఇద్దరి గోల్డెన్ బ్రీఫ్ కేస్ కాదనడంతో ఇద్దరిని తీసుకొని స్టేజ్ పైకి వచ్చారు హౌస్ నాగార్జున. కాసేపు అందరినీ ఉత్థానానికి గురి చేసి చివరి కళ్యాణ్ పడాలని విన్నర్గా ప్రకటించారు. అప్పటి వరకు చాలా ఉద్రేకంగా సాగించిన కళ్యాణ్ వెంటనే ఆనందాన్ని తట్టుకోలేక కాళ్ళ మీద నిల్చొని గట్టిగా అరిచాడు. అలాగే నాగార్జున కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో కళ్యాణ్ ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ చెక్, సుజుకి కారు, అలాగే రామ్ అడెన్స్ నుంచి 5 లక్షల మరో చెక్కు నాగార్జున అందించారు. ఇక రన్నర్ అయిన తనుజ ఫ్యాన్స్కి కృతజ్ఞతలు చెప్పి, తెలుగు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుండా నేను లేను. ఈరోజు నేను ఇక్కడ నిలబడాలంటే కేవలం మీ వల్ల. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ నాగ్ సార్ అంటూ తనుజ చెప్పుకొచ్చింది. సావిత్రి గారు, మీ కూతుర్ని చూసి మీరు గర్వపడుతున్నారా తెలుసు. అటు తనుజని గ్యాలరీ వరకు చేయి పట్టుకొని నాగ్ తీసుకెళ్లాడు. అక్కడ కళ్యాణ్ తన విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు. అగ్ని పరీక్ష వచ్చిన కొన్ని లక్షల అప్లికేషన్ నుంచి స్టార్ లిస్ట్ అయ్యి అక్కడే ఆ షో కోసం కూర్చున్నాం. అక్కడే గెటింగ్ జరిగింది. ఆ రోజు షోలో ఫస్ట్ డే టాస్క్ జరిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను. సోగాడే చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మీరు చెప్పిన వస్తున్నాం కొడుతున్నాం అనే అదే డైలాగ్ నేను చెప్పాను. వస్తున్నాను, కొడుతున్నాను, కొట్టి చూపించాను. అంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు సార్ అని నాకు ఫర్గెట్. వాళ్ళకి ఉన్నదానికంటే ఎక్కువ నన్ను ప్రోత్సహించారు. వాళ్ళ స్థాయిలో పోల్చుకుంటే నేను ఎక్కడో ఉండాల్సి, కానీ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే వాళ్ళ పెంపకమే సార్. వాళ్ళు లేకపోతే నేను లేను అంటూ కళ్యాణ్ చెప్పాడు.